చికెన్ నుంచి వాటర్ వెళ్ళిపోయేదాకా కొంచెం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత చిన్న చిన్న పీసెస్గా తీసేసుకొని దాని తర్వాత కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం పక్కకు పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసి దాని తర్వాత ఆయిల్లో మనం అల్లం వేసుకొని అది కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా వేసుకొని దాని తర్వాత మసాలాలు అన్నీ వేసేసి కొంచెం కలిపేయాలి. కొంచెం కలిపేసాక దాని తర్వాత మనం పక్కకు పెట్టుకున్న చికెన్ వేసేసుకొని కలుపుకొని దాని తర్వాత నిమ్మకాయ ఏదైతే మనం పిండుతామో అది రసం వేసేసుకొని మంచిగా కలిపాక మనం అనుకున్నది అయితే రెడీ అయిపోయింది క్రిస్పీ చికెన్ పిక్కల్స్. అలా అలా కలిపేసాక ఎలాగో మనం అలికే చిట్టి పిక్కల్స్ అయితే తినలేము, ఎందుకంటే మనం అంత రిచ్ కిడ్స్ అయితే కాదు కదా. సో చికెన్ పిక్కల్ రెడీ అయిపోయింది. సో దిస్ ఇస్ ద ఫైనల్. ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. బాయ్.